హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు పల్లీలు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర వేసి వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల పచ్చడిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానేసుకోవాలి. ఇంకా చిన్నుల్లిపాయలు, ఉప్పు అవసరం అవుతాయి. ఈ పల్లీలు, ఎండుమిర్చి వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనము వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకుందాం. ఒక ఆనియన్ కూడా వేసుకుందాం కట్ చేసుకొని. వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాము. కొంచెం వాటర్ వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న నీళ్లు వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకుంటే పచ్చడి ఇలా వస్తుంది. దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. బాండీలో కొంచెం నూనె వేసి తాలింపు గింజలు వేసుకుందాం. ఇదిగో ఇలా తాలింపు పెట్టుకోవాలి. వేసుకుందాం. తాలింపు పెట్టుకోవాలండి. ఈ పల్లీ పచ్చడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.